రామ 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 నారాయణ రామ 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 నారాయణ గోవింద 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 నారాయణ గోవింద 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 నారాయణ పాహి మాం రక్ష మాం 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 గోవింద 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 నారాయణ గోవింద 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 నారాయణ శ్రీనివాస 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 నారాయణ శ్రీనివాస 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 నారాయణ గోవింద 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై గోవింద జై జై గోవింద జై జై గోవింద జై జై గోవింద చూడండి చూడండి శ్రీనివాసుని మీరు ఎప్పుడైనా చూసారా శ్రీనివాసుని? చూసారా? చూడలేదా? ఏమ్మా చెప్పండి, చూసారా లేదా? వెంకటేశ్వర స్వామి ఆయన అంటున్నారు, స్వామి వచ్చినటువంటి లక్షలాది మంది నన్ను చూడడం లేదు, నా కిరీటాలు నా ఆభరణాలు ఏం చూస్తున్నారు? మా ఏమిటమ్మా వెంకటేశ్వర స్వామి కిరీటం మెరిసిపోతుందమ్మా అంటే ఎవరు చూసిందా అమ్మా? ఎవరు చూసింది? చూసారా? ఇంకొక అమ్మగారు అంటారు, ఏమిటండి ఆ గుడి బంగారంతో బంగారపు కాంతులతో ధగధగ ధగధగ మెరిసిపోతూ ఉంటుందండి అంటే ఏం చూసిందా అమ్మా? బంగారాన్ని చూసి. బంగారం లాంటి దేవుణ్ణి చూడలేదు చాలామంది. ఆ క్షణములో స్వామి దర్శనాన్ని చేసే క్షణములో వాస్తవముగా స్వామి ఎలా ఉంటారు? ఆయన ఎలా ఉంటారు? ఆయన ఎలా ఉంటారమ్మా? ఒకటి అభయ హస్తం. ఏ హస్తం అమ్మా? అభయ హస్తం. రెండవది ఆపన్న హస్తం. ఎలా ఉంటారు స్వామివారు? చెప్పండి, ఒకసారి చూపించండి. ఏమిటి దాని అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద సింబాలికల్ మీనింగ్? ఆ భావన ఏమిటి? ఏమిటమ్మా భావన? ఎందుకు ఎలా ఉంటారు స్వామివారు? పాదాలు దర్శించమనా? ఇంకా చెప్పాలి. ఏంటమ్మా? నడుము వరకు చూడమనా? ఇంకా స్వామివారు బాగా చెప్పారమ్మా మీ అందరూ కూడా. అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. చెప్పండి, యోగం క్షేమం వహామ్యహం. హం అంటే నేను, వహామ్యహం వారి యోగాన్ని వారి క్షేమాన్ని. స్వామివారు ఏం చేస్తారు? యోగక్షేమాలు చూసుకుంటారు. స్వామివారు ఎవరిని చూసుకుంటారట? ఎవరైతే నా పాదాలు ఆశ్రయిస్తారో అది
ఎవరైతే నన్నే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో శ్రీ వెంకటేశ్వర. రక్ష రక్షో గోవింద. స్వామి నీవు తప్ప, నీ పాదాలు తప్ప, బ్రహ్మ కడిగిన పాదము. తెల్లవారి బ్రహ్మీ ముహూర్తంలో సాక్షాత్తు బ్రహ్మాది దేవతలే నీ పాదాలు ఏం చేస్తారు? అదే బ్రహ్మోత్సవాలు. తిరుపతిలో మనం ఏం చేస్తున్నాం, తిరుమలలో మనం కూడా చేసుకుంటున్నాం, మనకి కూడా. కాబట్టి బ్రహ్మ కడిగిన పాదము. చెప్పండి. అదంతా వేయించి ఎత్తిన తర్వాత మీరు ఉండాలి. అలాగే గోవిందా, గట్టిగా చెప్పాలమ్మా, గోవిందా గోవిందా. రెండు చేతులు పైకెత్తిలా చూపించాలట. ఇలాగా రెండు చేతులు అలాగా స్వామి. ఎందుకు ఇలా చూపించాలి? మన ఉత్తరాది సాంప్రదాయం ఉంటుంది. ఉత్తరాదిలో, మన దక్షిణాదిలో ఉండదు ఇది. రెండు చేతులు గోవింద అంటే హరహర మహాదేవ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, రాధేశ్యామ్ రాధేశ్యామ్. ప్రతి నామానికి కూడా రెండు చేతులు పైకెత్తి ఇలా చెప్తూ ఉంటారు. ఎందుకంటే మన చేతిలో తప్పుడు రాతలు ఉంటే, అమ్మా అమ్మా అది వచ్చేసరికి పుణ్యకాలం అయిపోదు. లేకపోతే మనం అన్నీ కూడా పుణ్యకాలం పర్వాలేదులేండి. స్వామి అన్నారు రెండు చేతులు ఎందుకు పైకెత్తి చెబుతాము అంటే, మన చేతిలో రాతలు తప్పుడు రాతలు ఉంటే, హరినాపి హరేనాపి బ్రహ్మైనాపి సురైరపి లలాట లిఖితారేగం పరిమార్గం న సఖ్యతే. ఈ లలాటం పైన బ్రహ్మ నుదుటి పైన రాతలు రాస్తాడు. ఏం రాస్తాడమ్మా? ఒక పిన్ని ఏం చెప్పమంటారు, నా రాత ఎలా ఉందండి అంటాం. ఏమంటామమ్మా? నా నుదుటి రాతలు ఇలా ఉన్నాయి, ఏం చేస్తావు, నా కర్మ అంటాం. ఏమంటామమ్మా? కర్మ. ఏమిటది? ఈ కర్మ ఎలా వస్తుంది? కర్మ ఎలా వస్తుంది? గత జన్మలో చేసినటువంటి పాప పుణ్యాలు బట్టి ఈ జన్మలో కర్మలు లిఖించబడతాయి. కాబట్టి ఇదంతా కూడా నా ప్రారంధం అండి అంటారు మరి కొంతమంది. గతంలో ఏం చేశాను అనండి. కాబట్టి మన తాలూకా జీవిత భవితవ్యము గత జన్మ సంస్కారాలు బట్టి నిర్ణయించబడుతుంది. ప్రీవియస్ బర్త్, గత జన్మ. గత జన్మలో ఎవరు ఏ కర్మను చేస్తే ఈ జన్మలో దాన్ని అనుభవించడానికి మళ్ళీ పుడతాము. నా కర్మ నా క్షీయతే కర్మ కర్తారం అనుగచ్చతి. కర్మలు అనుభవిస్తే తప్ప అవి క్షీణించవు. కాబట్టి మనందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నామంటే దానికి కారణం మన, చెప్పండి, మన కర్మలు. సత్కర్మలు చేసావా, ఉత్తమ జీవితం అనుభవిస్తావు. దుష్కర్మలు చేసావా, ఏమనుభవిస్తావు? దుఃఖాన్ని, కష్టాన్ని అనుభవిస్తావు. పూర్వజన్మ పాపేన వ్యాధి రూపేణ పీడియతే. వ్యాధుల రూపంలో పీడిస్తాయి, కష్టాల రూపంలో పీడిస్తాయి, బాధల రూపంలో మనల్ని పీడిస్తాయి. కాబట్టి కర్మలు ఎవరూ తప్పించుకోలేరు. కర్మ సిద్ధాంతం చాలా బలీయమైనది. ఎంతటి వాడైనా చేసిన కర్మలని అవశ్యం అనుభోక్తవ్యం, ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఎవరైనా. నాణ్య పంథ అయనాయ విద్యతే. ఎవ్వరు తప్పించుకోలేరు. కాబట్టి మనం మానవ జీవితంలో ఏ కర్మలు చేయాలి? మనందరం ఏ కర్మలు చేయాలి? రెండు ఉన్నాయి కర్మలు. కర్మలు రెండు రకాలు. ఒకటి సత్కర్మలు, రెండు దుష్కర్మలు. సత్కర్మలు చేస్తే సజ్జన్మలు వస్తాయి, దుష్కర్మలు చేస్తే కుక్క, పిల్లి, పంది, పక్షిగా పుడతాం. దేనిగా పుడితే బాగుంటుంది? అమ్మా మీకు ఏది అక్కర్లేదా? ఏ జన్మ అక్కర్లేదా? పాపం ఎవరో మాట్లాడడం లేదు, ఆకలిగా ఉన్నారు పాపం. తెల్లవారి ఈ టైంకి చక్కగా టిఫిన్ చేసేవారు. అమ్మా మనసేమో ఎటు వెళ్ళిపోతుందా?
కాబట్టి మనందరం ఏ కర్మలు చేయాలి? ఏ కర్మలు చేయాలి? వేద విహితమైన కర్మలు చేయాలి, వేదోక్తమైన కర్మలు చేయాలి, శాస్త్రోక్తమైన కర్మలు చేయాలి. మన పూర్వీకులు, పెద్దలు, మన పితృదేవతలు, మన అమ్మా నాన్నలు, మన పెద్దవాళ్ళు ఏ మార్గాన్ని మనకి చూపించారో ఆ మార్గంలో మనం నడవాలి. రామస్య అయనం రామాయణం. అయనము అంటే నడక. అయనం అంటే ఏమిటమ్మా? నడక. రాముడు నడిచాడు, రామస్య అయనం. రామస్య రాముడు నడిచిన మాట, ఆ బాట ఏమైంది? రామ బాట. అది మెయిన్ అమ్మా, అది మెయిన్ అమ్మా. మనసు అన్నం మీద వెళ్ళిపోయింది. అప్పుడే మనసు అన్నం మీద వెళ్ళిపోయింది. మనసు అన్న ప్రసాదం గుర్తు చేశారు అమ్మగారు. ప్రసాదం వైపు వెళ్ళిపోయి మనసు అసలే చంచలం. ఇది ఈ మనసు చాలా చంచలము. అమ్మో అన్న ప్రసాదం అంటున్నారు, టైంకి ఉంటుందో ఉండదో, నాకు దొరుకుతుందో దొరకదో. ఈ మనసు రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటుంది అనమాట. గోవిందా గోవిందా. కాబట్టి మనందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్యౌ వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర నిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. అర్జున, శాస్త్రం చెప్పుకున్నట్లుగా నువ్వు నడవాలి, శాస్త్రాలు ఆదేశించినట్లుగా మానవాళ్ళందరూ నడుచుకోవాలి. శాస్త్రానికి విరుద్ధంగా వెళితే ఏమవుతుంది? ఏ శాస్త్ర విధిమృత్యుజ్య వర్తతే కామకారత. ఎవరైతే శాస్త్రం చెప్పినట్టుగా నడవరో, వారి ఇచ్ఛానుసారంగా వెళ్తారో అటువంటి వాళ్ళకట నససిద్ధిమవాప్నోతి నా సుఖం నా పరాం గతిం. వారి సుఖాన్ని పొందలేరు, సద్గతులు కూడా వారు రావు, ఉత్తమ లోకాలు రావు, పుణ్యలోకాలు రావు. కాబట్టి మనందరం ఏ పనులు చేయాలి? మనందరం ఏ పనులు చేయాలి? మరి చేస్తున్నామా? మాకు టైం ఎక్కడదండి స్వామీజీ, మేము చాలా బిజీ అండి. తెల్లవారు నుంచి రాత్రి పడుకునే వరకు మా ఆవిడతో మాట్లాడడానికి నాకు టైం లేకపోతే నేను ఎప్పుడు సత్కర్మలు చేస్తాను? ఏవండి, అంతే కదమ్మా. మా పిల్లలతోనే నేను టైం ఏమి లేకపోతున్నాను. నేను ఎప్పుడు సత్కార్యాల్లో ఉంటాను, దైవ కార్యాల్లో ఉంటాను. ఎప్పుడు గుర్తొస్తుంది భగవంతుడు? 65 సంవత్సరాల్లో గుర్తొస్తాడు. ఎప్పుడు ఆ రోజు జవసత్వాలన్నీ, స్ట్రెంత్ అన్నీ కూడా ఏమవుతుంది? విల్ పవర్, స్ట్రెంత్ ఏవైతే ఉన్నావన్నీ జారిపోతాయి. జారిపోయిన తర్వాత చెరువులో నీరు ఎండిపోయిన తర్వాత చెరువు ఎవరికి అవసరం చెప్పండి? ఎవరికి అవసరం? అలాగే శరీరములో ఉండేటటువంటి ఆరోగ్యము క్షీణించిన తర్వాత, శరీరములో ఉండేటటువంటి బల పరాక్రమాలన్నీ జర్జరం అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తొస్తాడు. మంచం మీద పడిపోతావు కదా, అమ్మా నన్ను తీసుకువెళ్ళరా ఆశ్రమానికి, అమ్మా నన్ను గుడికి తీసుకువెళ్ళరా, ఒకసారి దేవుడిని చూపించరా. ఎవడు వింటాడు నీ మాట? హూ విల్ లిసన్ యూ ఇన్ దట్ క్రిటికల్ కండిషన్? హూ విల్ బాదర్ యూ? ఎవరు నేను వింటారు? ఎవరు నీ గోడు చూస్తారు? కాబట్టి భగవంతుడు సత్కార్యాలు, దైవ కార్యాలు దంతంబుల్ పడనప్పుడే, నీ పళ్ళు ఊడిపోకముందే రా. ఒక అమ్మ అంటది, స్వామీజీ మా పాపలకి వివాహాలు అయిపోతే, మా బాబుకి 2 అక్షతలు పడిపోతే పూర్తిగా పడిపోతానండి అంటది. ఎక్కడ పడిపోతాం? మెట్ల మీద పడిపోతామ్మా. అమ్మ దెబ్బలు తగులుతాయి తల్లి, నువ్వు పడిపోమని ఎవరు చెప్పడం లేదమ్మా. మా అబ్బాయిలకి 2 అక్షతలు పడిపోతే పిన్ని గారు నేను పూర్తిగా దేవుడి సేవలోనే ఉంటానంట, పూర్తిగా ఉంటానంట. అమ్మ ఏమైనా గ్యారంటీ, రాగి పత్రం రాసి ఇచ్చారా అంతవరకు ఉంటావని? ఏమైనా గ్యారంటీ ఉందా? ఈ తెలియని గ్యారంటీ ఫర్ యువర్ లైఫ్ ఉందమ్మా? గ్యారంటీ ఉందా? ఎవరైనా అడుగుతారు బాగున్నారా పిన్ని గారు అంటే బాగున్నానండి అంటాం. తప్పు, అలా అనకూడదు. నువ్వు బాగున్నావని అన్నావంటే ఎప్పుడూ నువ్వు బాగుంటేనే మాట అన్నా. ఏమో రేపు తెల్లవారు జ్వరం వచ్చేస్తుందేమో. నేనేం చెప్పా? బాగున్నాను అన్న. ఈరోజు జ్వరంతో బాధపడుతున్నా. మరి ఎక్కడ బాగున్నావైతే? మరి ఏం చెప్పాలి? ఎవరైనా అడిగితే ఈ క్షణానికి బాగున్నానండి అన్నాడు. ఏమనాలమ్మా? కానీ అలాగ అంటారా మీరు? అంటారా? బాగున్నానండి, మేము అందరం బాగున్నామండి, అంతే కదా.
కాబట్టి ఈ క్షణానికి బాగున్నాను భగవంతుడు అనుగ్రహం చేత, మరో క్షణానికి ఎలాగుంటాను. కాబట్టి పళ్ళు ఊడిపోకముందే భగవంతుడి దగ్గరికి రావాలి. పళ్ళు ఊడిపోయిన తర్వాత రామ అంటే నువ్వు నోరు తిరగదు, పలకలేవు. గోవింద అంటే పలకలేవు. కృష్ణ అంటే నేను ఆ నోరు నీకు దంతాలు పడిపోవడం వల్ల నీకు సహకరించదు. తనువునంధారుడి ఉన్నప్పుడే, కురుల్ వేలువేల గానప్పుడే, వింతల్మేన జరించున్నప్పుడే, కాంత సంఘంబు రోయనప్పుడే, చింతింపన వలని పదాంభుజంబులం. భగవంతుడు పాదాలను ఎప్పుడు పట్టుకోవాలంటే, ఎప్పుడు పట్టుకోవాలి? ఇంకా నీకు చాలా టైం ఉంది పాప, చిన్న వయసు నీది. ఇప్పటి నుంచి ఎందుకు నీ దేవుడి సేవ? ఎప్పటి నుంచి ఎందుకు నువ్వు? నీకు చాలా టైం ఉంది. ఏం గ్యారంటీ ఉందా? చిన్న వయసులో చనిపోకూడదని ఉందా? పెద్ద వయసులోనే చనిపోవాలని ఉందా? చెప్పండి. కాబట్టి భగవంతుడి సేవ ఎప్పుడు చేయాలి? మనం ఎప్పుడు చేయాలి? రేపు అనేది లేదు. రేపు మనది కాదు, ఈరోజు ఈ క్షణమే మనది. కాబట్టి భగవంతుడు శరీరంలో జవసత్వాలు ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతగా చేతులారంగ శివుని పూజింపడేమి, నోరు నవ్వంగ హరికీర్తి నుడవడేమి, దయయు సత్యంబులోనుగా తలపడేమి, కలుగు నేటికి తల్లుల కడుపు చేటు. ఆ తల్లికి కడుపు చేటు. ఎవడైతే నోటుతో హరినామ సంకీర్తన పలకడు, హరి నారాయణ గోవింద అనడు, చేతులతో ఆ పరమశివుడికి పూజ చెయ్యడు, అలాంటి జన్మ దయయు సత్యంబులోనుగా తలపడేమి. దయా దాక్షిణ్యము లేకుండా మూర్ఖత్వంతో ఎవడైతే ప్రవర్తిస్తాడో, జీవిస్తాడో, అటువంటి బిడ్డ ఆ తల్లికి కడుపు చేటు. చూశారమ్మా? కలియుగములో మహాత్ములు చెప్తూ ఉన్నారు, కలికల్మష చిత్తానాం విధిక్రియా విహీనానాం పాప ద్రవ్యోపి జీవినాం గతిర్ గోవింద కీర్తనం. కలియుగములో మానవుల మనస్సులన్నీ కూడా కల్మషాలతో నిండిపోతాయంట. విధులన్నీ కూడా గతులు తప్పిపోతాయంట. ధర్మాలన్నీ అడుగంటిపోతాయంట. కలియుగములో నిశ్శబ్దంగా ఉండాలమ్మా. కలేర్దోష నిదేశైవ శృణుచైకం మహాగుణం యద అల్పేనతు కాలేన సిద్ధిం గచ్చంతి మానవ. కలియుగం అంతా కూడా దోషభూయిష్టం అంట, పాపం. కలియుగంలో ఏం చూస్తున్నాం మనం? టీవీ ఆన్ చేస్తే ఏం కనిపిస్తుంది? పేపర్లు చూస్తే ఏం కనిపిస్తున్నాయి? తల్లిని చంపిన కసాయి కొడుకు, ఏమండి, భార్యను ఉరివేసిన భర్త, పిల్లల్ని కడతీర్చిన తల్లిదండ్రులు, లేకపోతే తల్లిదండ్రుల్ని కడతీర్చేసిన బిడ్డలు. ఏం చూస్తున్నాం మనం? చెప్పండి అమ్మా. అదే చూస్తున్నాము. మరి ఏ యుగం ఇది? ఏ యుగం? కలి అంటే ఏమిటి అర్థం? కలి అంటే పాపం, కలి అంటే దోషం, కలి అంటే మాయ, కలి అంటే నాశనం. అనేక పర్యాయ పదాలు ఉన్నాయి సంస్కృతంలో. కాబట్టి ఇది నాశనం అయిపోయే యుగం. ఏ యుగం అండి ఇది? ఇంకా మనం ఇలా ఉన్నాం, ఈ ధర్మాలు ఇంకా మిగిలి ఉన్నాయి. మన తర్వాత నెక్స్ట్ జనరేషన్ అయితే ఇప్పటికే మన ఇళ్లల్లో ఉండే అబ్బాయిలు ఎంఎస్సి, బిఎస్సి, ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయిలు, డాక్టర్లు చదువుతున్న అబ్బాయిలు, ఇప్పటికే దీపం లేదు, ధూపం లేదు, ఒక దేవుడు పూజ లేదు,